హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్స్ సొగస్టుడు తర్మ. ఈరోజు మనం సొగస్టుడు తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈ షోరూంలో డిజైనర్ శారీస్లో నంబర్ ఆఫ్ శారీస్ ఉన్నాయి. వాటిలో నేను మీకు కొన్ని డిఫరెంట్ డిజైనర్ శారీస్ చూపించడానికి రెడీగా ఉన్నాను. చూడడానికి మీరు కూడా రెడీగా ఉండండి. విఘ్నేశ్వర సిల్క్స్లో మన ఫస్ట్ శారీ వచ్చేసి లైట్ క్రీమ్ కలర్ అండి. చందేరి మెటీరియల్తో డిజైన్ చేస్తారు. ఈ టోటల్ శారీ అంతా కూడా సపరేట్గా మనకి పళ్ళు అంటే ఇవ్వకుండా టోటల్ శారీ అంతా కూడా మనకి ఒకటే టైప్లో డిజైన్ చేశారు. చందేరి మెటీరియల్లో లైట్ కలర్ తీసుకున్నారు. లైట్ కలర్ తీసుకుని దానికి డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్తో ఒక లోటస్ ఫ్లవర్ని ఇచ్చారు. ఆ లోటస్ ఫ్లవర్ అవుట్లైన్ అంతా కూడా మనకి బ్లాక్ కలర్ తీసుకున్నారు. అంటే చందేరి మెటీరియల్ క్రీమ్ కలర్కి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. కుచిలా పార్ట్ నుంచి హాఫ్ పార్ట్ మాత్రమే ఇచ్చారనమాట ఫ్లవర్ డిజైన్. పైన బోర్డర్స్ చూసినట్లయితే ఫుల్ కాంట్రాస్ట్ బోర్డర్స్ ఇచ్చారు. అట్లాగే దాంట్లోనే మనకి జరీతో కూడా క్రియేట్ చేశారు. ఈ పైన బోర్డర్ ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ తీసుకుని దానిపైన వచ్చేసి మనకి రెడ్ కలర్తో ఫ్లవర్స్ ఉండే విధంగా క్రియేట్ చేశారనమాట. మిడిల్ పార్ట్లో కూడా మనకి సేమ్ ఇదే కలర్స్ కాంబినేషన్ వచ్చింది, బ్లాక్ అలాగే మెరూన్ కలర్. తర్వాత ఇంకొక బోర్డర్ వచ్చేసరికి మనకి మొత్తం జరీ బోర్డర్ ఇచ్చారు. టోటల్ 3 సైడ్స్, ఈ సారీకి 3 సైడ్స్ కూడా డబుల్ బోర్డర్ ఎలా అయితే ఉంటుందో మొత్తం అట్లాగే మనకి 2 బోర్డర్స్ ఇచ్చారు ఫుల్ సారీ. హాఫ్ పార్ట్ తర్వాత వచ్చేసి మనకి నీస్ పార్ట్ నుంచి మాత్రమే ఒక డబల్ లైన్ లాగా క్రియేట్ చేశారు. చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు. మనం కావాలంటే రెడ్ కలర్ కుందన్స్ని సారీ మొత్తం కూడా డిజైన్ చేసుకోవచ్చు. టోటల్ శారీ అంతా కూడా మనకి కింద బోర్డర్ ఇదే కంటిన్యూ చేశారు. అలాగే ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ ఇవ్వకుండా ఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. రెడ్ కలర్ రా సిల్క్ మెటీరియల్ తీసుకుని దానికి బోర్డర్ వచ్చేసి మనకి రెడ్ కలర్ బోర్డరే ఇచ్చారు. శారీలో కొంచెం బిగ్ సైజ్లో ఇచ్చారు కదా, ఇక్కడ స్మాల్ సైజ్లో ఇచ్చారనమాట. ఇది చందేరి మెటీరియల్తో ఉన్నటువంటి లైట్ కలర్కి డార్క్ కలర్తో ఉన్నటువంటి డిజైనర్ బోర్డర్. ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 2050 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో చెక్స్తో డిజైన్ చేశారు ఫుల్ శారీ అంతా కూడా. దీంట్లో ఏంటంటే ఇది ఫుల్ డిజైనర్ శారీ అండి, ఫ్యాన్సీ శారీ. దీంట్లో మనకి మొత్తం బ్లాక్ అండ్ వైట్ చెక్స్తో మొత్తం టోటల్ శారీ అంతా కూడా క్రియేట్ చేశారు. పళ్ళు కూడా మనకి కలర్ఫుల్గా వచ్చింది. బ్లాక్ అండ్ వైట్ చెక్స్ మనకి ఏంటంటే ఒక 3 లైన్స్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ అంతా కూడా వైట్ కలర్, అటు ఇటు వచ్చేసరికి బ్లాక్ కలర్ వచ్చింది. ఇది పళ్ళు పార్ట్ చూస్తున్నాం మనం. పళ్ళు పార్ట్లో మళ్ళీ బోర్డర్స్ వచ్చేసి మనకి 3 కలర్స్ ఇచ్చారు. గోల్డ్ కలర్తో అటు ఇటు ఎడ్జెస్ డిజైన్ చేసి గ్రీన్ అలాగే పింక్ కలర్ కాంబినేషన్తో లైన్స్ లాగా ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. అలాగే ఇక్కడ మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి 3 కలర్స్ వేరియేషన్ చూపించారు. ఒక బాక్స్లో వచ్చేసి లెమన్ ఎల్లో కలర్, ఇంకొక బాక్స్లో వచ్చేసి మనకి పింక్ కలర్, రాణి పింక్ కలర్, ఇంకొక బాక్స్లో వచ్చేసి గ్రీన్ కలర్. ఈ 3 కలర్స్ కాంబినేషన్తో మనకి ఆల్టర్నేట్గా అంటే ఒక బాక్స్ వదిలేసి ఇంకొక బాక్స్లో డిజైన్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి పింక్ కలర్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఒక బార్డర్ ఇచ్చారు. అది కూడా కలర్ఫుల్గా డార్క్ కలర్స్ తీసుకున్నారు. ఎడ్జెస్కి వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ ఇచ్చారనమాట. ఇదే బోర్డర్ మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. దీంతో పాటు ఇంకొక ఎక్స్ట్రా బోర్డర్ ఏంటంటే మనకి బ్లాక్ అండ్ వైట్ చెక్స్తోనే ఇచ్చారు. అంటే సెకండ్ బోర్డర్ లాగా మనకి తెలియడం కోసం ఏంటంటే ఇక్కడ అటు ఇటు గోల్డ్ కలర్ లైన్ ఇచ్చేసి మిడిల్లో వచ్చేసి మనకి గ్రీన్ కలర్తో ఒక చిన్న లైన్ ఇచ్చారు. ఇక్కడ తీసుకున్న ఫ్లవర్ డిజైన్ కూడా మనకి చిన్న ఫ్లవర్స్ అనమాట. పళ్ళులో ఏదైతే 3 కలర్స్ యూస్ చేశారో అదే 3 కలర్స్ కాంబినేషన్తో మనకి కంటిన్యూగా ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి కింద బోర్డర్. అలాగే టోటల్ శారీ అంతా కూడా మనకి ఆల్టర్నేట్ చెక్స్ లాగా ఇచ్చేసి ఆ చెక్స్లో మనకి సేమ్ 3 కలర్స్ కాంబినేషన్తో స్మాల్ సైజ్లో కింద బోర్డర్లో ఏదైతే డిజైన్ వచ్చిందో సేమ్ సైజ్లోనే మనకి టోటల్ శారీ అంతా కూడా వచ్చింది. ఎక్కడ కూడా మిస్ చేయకుండా టోటల్ శారీ. కొన్ని శారీస్కి ఏంటంటే ఓన్లీ షోల్డర్ పార్ట్ 2.5 మీటర్స్ మనకి ఫుల్ ఇచ్చేసి తర్వాత అంతా కూడా మనకి హాఫ్ పార్ట్ నుంచే కవర్ చేస్తారు. ఈ శారీలో అలా కాకుండా టోటల్ శారీ అంతా కూడా మనకి ఆల్టర్నేట్ బాక్సెస్ లాగా మనకి ఇట్లా డిజైన్ చేశారనమాట. మొత్తం లోటస్ ఫ్లవర్స్ వచ్చాయి. ఈ శారీ బ్లౌజ్ వచ్చేసి సేమ్ అండి, రన్నింగ్లోనే వచ్చింది. కాకపోతే టోటల్ శారీ అంతా కూడా లోటస్ ఫ్లవర్ వచ్చింది కదా, ఇక్కడ కూడా మనకి ఫ్లవర్ డిజైన్ ఇవ్వకుండా ఓన్లీ ప్లెయిన్ ఇచ్చారనమాట. ఓన్లీ బాక్సెస్ లాగా ఇచ్చారు. 2 లైన్స్ మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు, అంటే 2 సైడ్స్ కూడా. తర్వాత ఎక్స్ట్రా ఇంకొక వైపు కూడా మనకి ఒక బోర్డర్ ఇచ్చారనమాట. అంటే నెక్ పార్ట్లో పెట్టుకోవచ్చు, లేదంటే కనుక మనం హ్యాండ్స్కి సేమ్ ఇదే బోర్డర్ని యూజ్ చేయొచ్చు, అంటే యూనిఫామ్లా ఉంటుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి రీజనబుల్ ప్రైస్లోనే ఉందండి. ఫుల్ డిజైనర్ శారీ మనకి ఓన్లీ 1800 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి
డార్క్ పింక్ కలర్ అండి, నియాన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. ఈ సారీ అంతా కూడా మనకి కొంచెం రింకిల్ షిఫాన్ టైప్లో ఉంటుందన్నమాట. కొంచెం క్రేప్ కూడా మిక్స్ చేశారు దీంట్లో. మొత్తం డార్క్ నియాన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట. పింక్ కలర్ కాంబినేషన్లో మొత్తం రింకిల్ క్రేప్ వచ్చింది ఇది. దీంట్లో వచ్చేసి మనకి 2 సైడ్స్ బార్డర్ వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇచ్చారు. లెమన్ ఎల్లో కలర్ వెల్వెట్ మెటీరియల్ మీద మళ్ళీ సేమ్ కలర్ కాంబినేషన్తోనే మనకి లైన్స్ లాగా ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనకి 2 సైడ్స్ వస్తుంది. హ్యాంగ్ అయ్యే పార్ట్లో అలాగే మనకి షోల్డర్ పార్ట్ ఏదైతే ఉందో షోల్డర్ పార్ట్లో వస్తుంది. తర్వాత ఇది కాకుండా ఎక్స్ట్రా ఇంకొక లైన్ కూడా ఇచ్చారండి. గోల్డ్ కలర్ బీడ్స్తో మనకి చిన్న లేస్ టైప్లో తీసుకున్నారు. అలాగే కింద చూసినట్లయితే కొంచెం హెవీ బోర్డర్స్ ఇచ్చారు. అంటే టోటల్ శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ వచ్చింది కాబట్టి కింద వచ్చేసి మనకి హెవీ బోర్డర్ తీసుకున్నారు. బ్లూ కలర్ కాంబినేషన్ మీద లైట్ కలర్ కాంబినేషన్తో అంటే లైట్ పర్ల్ వైట్ కలర్ కాంబినేషన్తో లీవ్స్ డిజైన్ చేశారు. అలాగే ఈ డ్రాప్ డిజైన్ ఏదైతే ఉందో ఈ డ్రాప్ డిజైన్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ అలాగే చిన్న చిన్న పర్ల్స్ లాగా మనకి క్రియేట్ చేశారనమాట. అంటే లాంగ్ నుంచి చూస్తుంటే పర్ల్ వర్క్ ఏమో అనిపిస్తుంది, కాకపోతే ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఈ వెల్వెట్ బోర్డర్ ఏదైతే ఉంది ఈ బోర్డర్ అంతా కవర్ చేసే విధంగా దగ్గరగా టోటల్ శారీ అంతా కూడా మనకి చాలా దగ్గరగా క్రియేట్ చేశారు. ఇది ఓన్లీ 1 సైడ్ మాత్రమే ఈ బోర్డర్ వస్తుంది. మనకి 2 సైడ్స్ హ్యాంగ్ అయ్యే పార్ట్లో వచ్చేసి మనం ఇంతకుముందు చూసాం కదా ఎల్లో కలర్ బోర్డర్ వచ్చింది. టోటల్ శారీ మనకి ఇలాగే ఉంటుంది. మరి ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. ఓకే, ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి ఎల్లో కలర్ బ్లౌజ్ ఇచ్చారు. ఎందుకంటే మనకి పైన బోర్డర్ అలాగే హ్యాంగ్ అయ్యే బోర్డర్ వచ్చేసి మనకి ఎల్లో కలర్తో డిజైన్ చేశారు కాబట్టి ఇక్కడ కూడా మనకి రా సిల్క్ మెటీరియల్ తీసుకుని రా సిల్క్ మెటీరియల్ మీద ఎల్లో కలర్ ఇచ్చారనమాట. దీనికి బోర్డర్ మాత్రం టోటల్ శారీ బాడీకి ఏ కలర్ అయితే ఉందో నియాన్ కలర్ ఆ కలర్ కాంబినేషన్తో మనకి బోర్డర్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే పైన బీడ్స్తో కూడా మనకి సేమ్ అదే ఇచ్చారనమాట. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 3400 రూపీస్కి అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్లో ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి డిజైనర్ పట్టు అండి. ఇది పట్టు శారీలోనే డిజైనర్ శారీ. టోటల్ శారీ అంతా కూడా గ్రే కలర్లో ఇచ్చారు. దీంట్లో ఏంటంటే మనకి పళ్ళు అంటూ సపరేట్గా కాంట్రాస్ట్ పళ్ళు ఇవ్వకుండా టోటల్ శారీ అంతా కూడా మనకి ఒకటే కలర్ కాంబినేషన్తో డిజైన్ చేశారు. మనం ఫస్ట్ పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్లో పైన అంతా కూడా మనకి మ్యాంగోస్తో బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. అలాగే మ్యాంగోస్తో జిగ్జాగ్ లైన్ లాగా క్రియేట్ చేశారు పైన పార్ట్లో. మళ్ళీ పళ్ళులోనే మనకి 2 కలర్స్ ఇచ్చారనమాట. ఇంకొక కలర్ వచ్చేసి మనకి గంధం కలర్ లాగా ఏదైతే ఉంటుందో సేమ్ అదే కలర్ కాంబినేషన్ ఇచ్చారు. కింద బార్డర్ వచ్చేసరికి మనకి శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి సేమ్ బార్డర్ కంటిన్యూ అవుతుంది. ఫస్ట్ పైన బార్డర్ చూద్దాం. పైన బార్డర్ వచ్చేసరికి గ్రే కలర్ కాంబినేషన్ డిజైన్ చేస్తూనే మనకి అంటే శారీ బేస్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ కూడా దీంట్లో టచ్ చేశారు. బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా మనకి పట్టు అనమాట. ఇది పట్టు జరీతో గోల్డ్ కలర్ జరీ కలర్ కాంబినేషన్తో వచ్చింది బ్యాక్గ్రౌండ్లో. దానిపైన ఒక లోటస్ ఫ్లవర్ వచ్చేసి మనకి రెడ్ కలర్, ఇంకొకటి వచ్చేసి మనకి గ్రే కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. ఈ రెడ్ కలర్ వచ్చిన చోట పెటల్స్ వచ్చేసి కింద మనకి గ్రే కలర్ వచ్చాయి. అలాగే గ్రే కలర్ వచ్చిన చోట కింద పెటల్స్ వచ్చేసి మనకి రెడ్ కలర్ ఇచ్చారనమాట. క్రీపర్ అలాగే చిన్న చిన్న బర్డ్స్ని కూడా డిజైన్ చేశారు. పైన బోర్డర్ మొత్తం మనకి ఇలా వస్తుంది ఫుల్ జరీతో. కింద కూడా మనకి సేమ్ బోర్డర్ అండి. కాకపోతే ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చేసి మనకి గ్రే కలర్ కాంబినేషన్ మీద బ్లూ కలర్తో మ్యాంగోస్ డిజైన్ చేశారు. ఆ తర్వాత ఇంకొక బోర్డర్ ఇచ్చారు, అది జరీ బోర్డర్. ఆ జరీ బోర్డర్ పైన మనకి ఏంటంటే 2 కలర్స్ పైన యూస్ చేసిన బోర్డర్లో కలర్స్ వేరుంటాయి, ఇక్కడ వేరున్నాయి. ఓ ఫ్లవర్ మొత్తం గ్రీన్ వచ్చేసి తర్వాత కింద వచ్చేసి మనకి పింక్ కలర్ ఇచ్చారనమాట. ఇది 2 బోర్డర్స్. ఇంకొక బోర్డర్ వచ్చేసి మనకి చిన్న చిన్న డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్, అలాగే పైన అవుట్లైన్ అంతా కూడా మనకి మ్యాంగో డిజైన్ కనిపిస్తుంది. ఫుల్ స్కర్ట్ బోర్డర్ లాగా ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి స్కర్ట్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే గ్రే కలర్ కాంబినేషన్ మీద బ్లూ కలర్తో థ్రెడ్ వర్క్ వచ్చింది. చిన్న చిన్న మ్యాంగోస్ డిజైన్ ఇచ్చేసి మళ్ళీ దాని చుట్టూ అంతా కూడా ఒక క్రీపర్ అనేది క్రియేట్ చేశారు. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే చిన్న చిన్న బూటీస్ ఇచ్చారు. మరి ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. టోటల్ ప్లెయిన్ వచ్చింది, ఎటువంటి బోర్డర్స్ కూడా ఇవ్వలేదు. అలాగే శారీలో మనం కొంచెం మల్టీ కలర్ కాంబినేషన్తో థ్రెడ్ వర్క్స్ వచ్చినాయి కాబట్టి ఆ కలర్స్ కాంబినేషన్తో ఏదైనా మనం బోర్డర్ కానీ లేకపోతే ఏదైనా థ్రెడ్ వర్క్ కానీ చేయించుకున్నట్లయితే బాగుంటుంది. మెటీరియల్ మాత్రం చాలా సాఫ్ట్ మెటీరియల్ ఇచ్చారండి. పట్టులోనే ఇది ఒక వెరైటీ అనమాట. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 4500 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి లైట్ కలర్ కాంబినేషన్లోనే జరీ కోటా మెటీరియల్. ఇది టోటల్ ఇదంతా కూడా లైట్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. టోటల్ శారీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఇది వచ్చేసి మనకి ఒక 1/2 మీటర్ పళ్ళు మాత్రమే క్రియేట్ చేశారు సెల్ఫ్ కలర్ కాంబినేషన్తోనే. సో కాకపోతే ఏంటంటే మనకి బోర్డర్స్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో జరీ తీసుకున్నారు. 2 సైడ్స్ బోర్డర్ కూడా 1/2 మీటర్లో. దాంట్లో పింక్ కలర్ కాంబినేషన్తో చిన్న చిన్న రోజెస్ని అలాగే క్రీపర్ని క్రియేట్ చేశారనమాట. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఇలాగే వస్తుంది. అలాగే మిడిల్ పార్ట్లో చూసినట్లయితే మనకి ఈ క్రీపర్ పార్ట్లో ఏదైతే రోజ్ ఫ్లవర్ ఇచ్చారో
సేమ్ రోజ్ ఫ్లవర్నే మనకి కొంచెం బిగ్ సైజ్లో ఇచ్చేసి అటు ఇటు వచ్చేసి మనకి లీవ్స్ డిజైన్ చేశారు. ఇది ఓన్లీ ఒక పావు మీటర్ మాత్రమే. జెర్రీ అలాగే పింక్ కలర్ కాంబినేషన్లో వస్తుంది. టోటల్ శారీ అంతా కూడా మనకు ఒక చిన్న బోర్డర్ లాగా ఇచ్చారండి. ఆ బోర్డర్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ యూస్ చేశారు. ఫ్లవర్ డిజైన్లో మనకి 3 వేరియేషన్స్ అంటే 3 కలర్స్ వచ్చినాయి. అంటే జెర్రీ ఒకటి, తర్వాత గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్. ఈ 3 కలర్స్తో మనకి పైన బోర్డర్లో ఉన్నటువంటి టర్నింగ్ క్రీపర్ అంతా కూడా వస్తుంది. అటు ఇటు ఎడ్జెస్కి వచ్చేసరికి బ్లూ కలర్ లైన్స్ ఇచ్చేసి మిడిల్లో మనకి గ్రీన్ కలర్తో ఒక కడ్డీ బోర్డర్ లాగా ఇచ్చారనమాట. అంటే ఈ రోజ్ ఫ్లవర్ డిజైన్కి పైన కింద కూడా మనకి సేమ్ డిజైన్ వస్తుంది. కింద బోర్డర్ కూడా మనకి యాజ్ ఇట్ ఈస్గా సేమ్ వస్తుంది. కాకపోతే దాంతోపాటు ఇంకొక ఎక్స్ట్రా రోజ్ ఫ్లవర్స్ లైన్ ఇచ్చారనమాట. లైట్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్కి బ్లూ కలర్ థ్రెడ్ వర్క్తో మొత్తం అంతా కూడా మనకి పట్టు థ్రెడ్ యూస్ చేసి ఈ ఫ్లవర్ అనేది డిజైన్ చేశారు. అంటే సెకండ్ బోర్డర్ లాగా వచ్చింది. నార్మల్గా కడ్డీ బోర్డర్ ఇచ్చేసి దానిపైన మనకి చిన్న చిన్న బంచెస్ లాగా ఒక బోర్డర్ ఇచ్చారు బ్లూ కలర్ ఫ్లవర్స్తో. టోటల్ శారీ అంతా కూడా పింక్ కలర్. మనం పళ్ళులో ఏదైతే డిజైన్ చూసామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే డిజైన్ని మనకి టోటల్ శారీ అంతా కూడా పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. ఫుల్ శారీ అంతా కూడా ఫుల్ శారీ దగ్గరగా ఇలాగే ఫ్లవర్స్ అనేది కంటిన్యూ అవుతాయి. ఈ శారీకి బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాం. రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. లైట్ కలర్ కాంబినేషన్. శారీ బేస్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. బోర్డర్స్ అనేది ఏమి ఇవ్వకుండా టోటల్ ప్లెయిన్ ఇచ్చారనమాట. మనం ఏదైనా పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఏదైనా బోర్డర్స్ ఉన్నట్లయితే కనుక దీనికి అటాచ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ శారీ కాస్ట్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్లోనే ఉంది. 1850 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి చందేరి మెటీరియల్లోనే కలర్ఫుల్గా ఉంటుందండి శారీ. దీంట్లో యూస్ చేసిన కలర్స్ అన్ని కూడా మంచి డార్క్ కలర్స్ యూస్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా మనకి చందేరి మెటీరియల్తోనే డిజైన్ చేసి దానికి ప్యాచ్ వర్క్స్ ఇచ్చారనమాట. మొత్తం లెమన్ ఎల్లో కలర్ శారీ వస్తుంది. ఈ లెమన్ ఎల్లో కలర్ శారీ అంతా కూడా బ్రైట్గా కనిపించే విధంగా డిజైన్స్ ఇచ్చారు. దీంట్లో ఇది ఒక బంచ్ ఇచ్చారు. ఈ బంచ్ అంతా కూడా మనకి లోటస్ ఫ్లవర్ ఇచ్చేసి కింద ఒక పాండ్ లాగా డిజైన్ చేశారు. దాంట్లో నుంచి మనకి గ్రాస్ లాగా వచ్చే విధంగా ఇచ్చారు. దీంట్లో యూస్ చేసిన కలర్స్ కూడా మనకి ఓన్లీ 2 కలర్స్, డార్క్ పింక్ అండ్ గ్రీన్ కలర్ ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఈ ఫ్లవర్ బూటీస్ అనేవి కంటిన్యూ చేశారు. ఫుల్ శారీ అంతా వస్తుంది. అంటే 2.5 మీటర్స్ షోల్డర్ పార్ట్ కూడా కవర్ చేశారు. 2.5 మీటర్స్ తర్వాత వచ్చేసి మనకి ఓన్లీ నీస్ పార్ట్ నుంచి కుచిళ్ళ పార్ట్లో కనిపించే పార్ట్ మాత్రమే మనకి ఈ ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చారు. దీంట్లో ఇంకో బోర్డర్ వచ్చేసి మనకి 3 వేరియేషన్స్ అండి. ఈ ఫ్లవర్ డిజైన్లో ఏ కలర్స్ అయితే యూస్ చేశారో ఆ కలర్స్ ఇచ్చేసి పైన పింక్ కలర్తో రా సిల్క్ మెటీరియల్ ఒక బోర్డర్ ఇచ్చారు. కింద వచ్చేసరికి గ్రీన్ కలర్తో ఒక చిన్న గోట్ వర్క్ ఇచ్చారు. దానికి మిడిల్లో వచ్చేసరికి మనకి చిన్న బోర్డర్ అయినా కూడా మనకి డిజైనర్ బోర్డర్ ఇచ్చారనమాట. బ్లాక్ కలర్ బేస్ తీసుకుని మెరూన్ కలర్ ఫ్లవర్స్ అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్తో మనకు ఒక క్రీపర్ అనేది డిజైన్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. కింద బోర్డర్లో మనకి ఆ బోర్డర్తో పాటు ఎక్స్ట్రా ఇంకొక బోర్డర్ కూడా క్రియేట్ చేశారు. ఇది కూడా మనకి కలర్ఫుల్గా ఉండేటట్లు తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ జరీ బోర్డర్ వచ్చిందండి. ఇదంతా కూడా మనకి శారీ వీవింగ్లోనే వచ్చేసింది. ఇది వచ్చేసి మనకి ప్యాచ్ వర్క్ అనమాట. మనం ఇంతకుముందు నేను 3 సైడ్స్ ఏదైతే బోర్డర్ చెప్పానో అవేమో సపరేట్ ప్యాచ్ వర్క్స్. ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి జరీతో ఇచ్చారు. ఇది మనకి శారీ వీవింగ్లోనే వచ్చింది. దీంతో పాటు ఏంటంటే మనకి పైన ఒక ఎంబ్రాయిడరీ ఇచ్చారనమాట. బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ యూస్ చేసి ఒక టర్నింగ్ క్రీపర్ని కొంచెం బిగ్ సైజులో ఫ్లవర్ ఉండే విధంగా క్రియేట్ చేసి ఇచ్చారు. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి గ్రీన్ అండ్ లెమన్ ఎల్లో కలర్ పింక్ కలర్ కాంబినేషన్తో ఒక 3 లైన్స్ ఇచ్చారు. దీంట్లో ఉన్న పింక్ కలర్తోనే మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారనమాట. టోటల్ పింక్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. దీనికి బోర్డర్ వచ్చేసి టోటల్ శారీ అంతా కూడా పింక్ కలర్తో ఏదైతే బోర్డర్ ఇచ్చారో 3 సైడ్స్ కూడా అదే బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో వచ్చే విధంగా క్రియేట్ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి రీజనబుల్ ప్రైస్లోనే ఉందండి. ఓన్లీ 1500 రూపీస్కి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి అస్సాం సిల్క్ మెటీరియల్ అండి. ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఈ శారీ వచ్చేసి. కానీ మొత్తం అంతా కూడా మనకి చిన్న చిన్న మ్యాంగోస్ డిజైన్తో క్రియేట్ చేశారనమాట. టోటల్ శారీ అంతా కూడా ఇది వచ్చేసి మనకి చిన్న చిన్న మ్యాంగో బుటీస్ బ్లాక్ కలర్ బేస్ తీసుకుని దాంట్లో క్రీమ్ కలర్తో మనకి చిన్న చిన్న మ్యాంగోస్ ఇచ్చారు. దీంట్లో వచ్చేసి మనకి బోర్డర్ బాగా హెవీగా డిజైన్ చేశారనమాట. అంటే మొత్తం కూడా ఇక్కడ అంతా ప్లెయిన్, అంటే చిన్న చిన్న మ్యాంగోస్ మాత్రమే ఇచ్చారు కాబట్టి మనకి బోర్డర్లో షైనింగ్ వచ్చే విధంగా తీసుకున్నారు. అస్సాం సిల్క్లో మొత్తం అంతా కూడా బ్లాక్ కలర్ బేస్ తీసుకుని దానిపైన మనకి క్రీపర్స్ లాగా మొత్తం జరీతో చిన్న చిన్న ఫ్లవర్స్తో ఒక క్రీపర్ని క్రియేట్ చేశారు. అక్కడక్కడ మనకి కుందన్స్ని కూడా ఇచ్చారనమాట. ఈ బోర్డర్ కూడా కొంచెం బిగ్ సైజ్లోనే ఇచ్చారు. పైన వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్తోనే కడ్డీ బోర్డర్ వచ్చింది. ఆ తర్వాత వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్తో మనకి పైపింగ్ లాగా ఇచ్చారు. అంటే ఈ జరీ బోర్డర్ ఏదైతే ఉందో పైన షోల్డర్ పార్ట్లో అలాగే
మనకి హ్యాంగ్ అయ్యే పార్ట్లో మాత్రమే సేమ్ ఇలా వస్తుంది. మళ్ళీ కింద వచ్చేసరికి వేరియేషన్ వచ్చిందనమాట. అంటే మనకి షోల్డర్ పార్ట్ వేరే ఉంటుంది, అలాగే కింద బోర్డర్ అంతా కూడా వేరేగా ఇచ్చారు. ఇదంతా కూడా మనకి పింక్ కలర్ ఏదైతే ఉందో రా సిల్క్ మెటీరియల్ పింక్ కలర్ తీసుకుని దానికి అటు ఇటు కూడా చిన్న చిన్న బోర్డర్స్ ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి రా సిల్క్ మెటీరియల్కి అంటే కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో మనకి గోట్ లాగా బ్లాక్ కలర్ తీసుకున్నారు. ఇంకొక సైడ్ వచ్చేసరికి మనకి జరీ బోర్డర్ లాగా క్రియేట్ చేశారు ఇట్లా. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి పింక్ కలర్ అంటే 2 బ్లౌజెస్ ఇచ్చారండి. సెల్ఫ్ బ్లౌజ్ కావాలనుకునే వాళ్ళు ఈ బ్లాక్ కలర్ బ్లౌజ్ కుట్టించుకొని సేమ్ బోర్డర్ మనకి కింద ఏదైతే బోర్డర్ క్రియేట్ చేశారో అంటే పింక్ జరీతో అలాగే బ్లాక్తో ఆ బోర్డర్ ఇచ్చారు బ్లాక్ కలర్ బ్లౌజ్కి. ఇంకొక బ్లౌజ్ వచ్చేసి మనకి డార్క్ పింక్ తీసుకున్నారు. ఎందుకంటే కింద బోర్డర్లో మనకి పింక్ వచ్చింది కాబట్టి సేమ్ మెటీరియల్ పింక్ తీసుకుని దానికి జరీ బోర్డర్ ఇచ్చారు ఇట్లా. 2 బ్లౌజెస్ అనమాట. అంటే 2 డిఫరెంట్ పార్టీస్కి మనం 2 వేరియేషన్స్ చూపించవచ్చు. ఈ శారీ కాస్ట్ మనకి రీజనబుల్ ప్రైస్లోనే ఉందండి. ఓన్లీ 3000 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ కూడా మనకి లైట్ కలర్ కాంబినేషన్లోనే వచ్చిందండి. ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఎల్లో కలర్కి మల్టీ కలర్ కాంబినేషన్తో మనకి డిజైనింగ్ వచ్చింది. ఈ మెటీరియల్ వచ్చేసి మనకి జూట్ మెటీరియల్. జూట్ మెటీరియల్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ప్లస్ సమ్మర్లో వేసుకున్నట్లయితే కూల్గా కూడా అనిపిస్తుంది జూట్ మెటీరియల్. దీంట్లో ఏంటంటే మనకి సపరేట్గా పళ్ళు అంటే ఇవ్వకుండా ఒక బోర్డర్ లాగా మాత్రమే ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో లైన్స్ తీసుకున్నారు. అలాగే వన్ సైడ్ వచ్చేసి మనకి ఒక బిగ్ సైజ్లో ఒక కలసం మోడల్లో ఒక ఫ్లవర్ డిజైన్ వచ్చింది. లోపలంతా కూడా మనకి ఆరెంజ్ ఇచ్చారు. తర్వాత మనకి ఇంకొక చోట వచ్చేసి లోపల గ్రీన్ కలర్ ఇచ్చేసి టోటల్ ఈ బంచ్కి వచ్చేసి వైలెట్ కలర్ కాంబినేషన్తో అవుట్లైన్ తీసుకున్నారు. మనకి ఇది వచ్చేసి మనకి హ్యాంగ్ అయ్యే పార్ట్. అలాగే ఎడ్జెస్లో వచ్చేసరికి ఫ్రీ సైడ్స్ కూడా మనకి గోట్ వర్క్ లాగా ఇచ్చారు. ఇక్కడ ఏదైతే బోర్డర్ వచ్చిందో మనకి హ్యాంగ్ అయ్యే పార్ట్లో అదే బోర్డర్ని మనకి షోల్డర్ పార్ట్లో అలాగే కింద బోర్డర్లో కూడా మనకి సేమ్ డిజైన్ కంటిన్యూ చేశారనమాట. గ్రీన్, ఆరెంజ్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్తో టోటల్ శారీ అంతా చూసినట్లయితే మొత్తం టోటల్ శారీ అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ చేశారు. ఆ ఫ్లవర్స్ కూడా మనకి కలర్ఫుల్గా ఇచ్చారనమాట. ఎల్లో కలర్ బేస్కి మనకి ఆరెంజ్ కలర్ అండ్ గ్రీన్ కలర్తో చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చేసి దాని అవుట్లైన్ అంతా కూడా మనకి వైలెట్ కలర్తో ఇచ్చారనమాట. 2 కలర్స్ కాంబినేషన్లో కూడా అవుట్లైన్ అనేది ఒకటే కలర్ తీసుకున్నారు. మొత్తం టోటల్ శారీ అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ఫ్లవర్స్ వచ్చేసి. అలాగే 2.5 మీటర్స్ షోల్డర్ పార్ట్ మనకి సేమ్ ఇలాగే కంటిన్యూ చేశారు. ఆ తర్వాత వచ్చేసి మనకి నీస్ పార్ట్ మాత్రమే కవర్ అయ్యే విధంగా హాఫ్ పార్ట్ ఇచ్చారు ఇట్లా. కింద వచ్చేసరికి బిగ్ బోర్డర్ లాగా బంచెస్ ఇచ్చారు. తర్వాత దానిపైన వచ్చేసి సేమ్ కలర్ కాంబినేషన్తో చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు. మరి ఈ బ్యూటిఫుల్ శారీకి మనకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాము. టోటల్ శారీ అంతా కూడా ఏ కలర్ అయితే తీసుకున్నారో అదే కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ కూడా డిజైన్ చేశారు. ఓన్లీ వన్ సైడ్ మాత్రమే వైలెట్ కలర్ గోట్ వర్క్ ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి పైపింగ్ వచ్చింది కదా, అదే పైపింగ్ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 2500 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి అస్సాం కోటా మెటీరియల్ అండి. పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. పింక్కి మనకి కొంచెం దగ్గర కలర్ కాంబినేషన్ బ్లూ, ఆ బ్లూ కలర్ కాంబినేషన్తో మనకి డిజైన్ చేశారనమాట. టోటల్ శారీ అంతా కూడా ఇదంతా కూడా మనకి పింక్ కలర్ అస్సాం కోటా మెటీరియల్తో డిజైన్ చేశారు. ప్లెయిన్ మెటీరియల్ ఇచ్చేసి దానిపైన మనకి కొంచెం బిగ్ సైజ్లో బంచెస్ తీసుకున్నారు. చుట్టూ పెటల్స్ అంతా కూడా మనకి బ్లూ కలర్ వచ్చింది. అలాగే మిడిల్ పార్ట్లో మనకి ఒక డాట్ లాగా గోల్డ్ ఇచ్చారు. ఈ క్రీపర్ పార్ట్ ఏదైతే ఉందో ఈ లీవ్స్ పార్ట్ అంతా కూడా ఒకటే లీఫ్ అయినా కూడా దాంట్లో మనకి 3 లైన్స్ లాగా డిజైన్ చేశారనమాట. లీఫ్ని మనకి టోటల్గా చూసినట్లయితే కొంచెం బిగ్ సైజ్లోనే బంచెస్ ఇచ్చారు. 2.5 మీటర్స్ వచ్చేసి మనకి షోల్డర్ పార్ట్ కూడా కవర్ చేశారు. ఆ తర్వాత వచ్చేసి ఓన్లీ నీస్ పార్ట్ మాత్రమే వస్తుంది. బోర్డర్స్ చూసినట్లయితే మనకి శారీలో బ్లూ కలర్ యూస్ చేశారు కదా ఫ్లవర్ డిజైన్లో, సేమ్ కలర్ కాంబినేషన్ బేస్ తీసుకుని దానిపైన మనకి జరీతో మనకి ఇట్లా జిగ్జాగ్ లైన్స్ లాగా ఇచ్చారనమాట ఒక బోర్డర్. తర్వాత ఇంకొక బోర్డర్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ రా సిల్క్ మెటీరియల్ ఇచ్చారు. 3 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. సేమ్ అదే బోర్డర్తో పాటు ఇంకొక ఎక్స్ట్రా బోర్డర్ కూడా ఇచ్చారు. మనకి ఒక మ్యాంగో క్రీపర్ని ప్లెయిన్ క్రీపర్ని తీసుకున్నారు. మిడిల్లో వచ్చేసి మనకి బ్లూ కలర్ టచ్ చేశారు. అటు ఇటు వచ్చేసి మనకి ఆల్టర్నేట్గా అంటే ఒక చోట గోల్డ్ కలర్ లైన్, ఇంకొక చోట వచ్చేసి మనకి బ్లూ కలర్ లైన్ ఆల్టర్నేట్గా వచ్చే విధంగా ఒక చిన్న బోర్డర్ లాగా ఎడ్జెస్కి ఇచ్చారనమాట. టోటల్గా చెప్పాలంటే మనకి ఇట్లా వస్తుంది. కొంచెం బిగ్ బోర్డర్ ఇచ్చారు కింద, పైన వచ్చేసి మనకి స్మాల్ బోర్డర్ వస్తుంది. బేబీ పింక్ కలర్కి బ్లూ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్. మరి ఈ సారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దాం. బోర్డర్ సేమ్ బోర్డర్ అండి. 3 సైడ్స్ కామన్గా ఏదైతే బోర్డర్ తీసుకున్నారో అదే బోర్డర్ ఇచ్చారు.
ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 1850 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి బైలు పట్టు శారీ అండి. ఇది మొత్తం పట్టు మెటీరియల్ వచ్చింది. ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఉంటుంది. ఇది మొత్తం ఫుల్ 1 మీటర్ కంచిపట్లో మనకి 1 మీటర్ పళ్ళు ఎలా అయితే ఇస్తారో సేమ్ అదే ఇచ్చారు. కాకపోతే మెటీరియల్ వచ్చేసి మనకి బైలు పట్టు అనమాట. దీంట్లో ఎటువంటి ఫ్లవర్ డిజైన్స్ ఇవ్వకుండా ఓన్లీ కలర్స్తోనే మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. ఇటు నుంచి చూసినట్లయితే మనకి గోల్డ్ కలర్తో టెంపుల్ డిజైన్ వచ్చింది. ఇక్కడ మనకి గ్రీన్ కలర్తో వచ్చింది. ఇక్కడ బ్లూ కలర్తో ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ ఏదైతే కలర్స్ యూస్ చేశారో అదే 3 కలర్స్ కాంబినేషన్తో మిడిల్లో లైన్స్ ఇచ్చారు. ఇట్లా మనకి ఏంటంటే మనకి 3-4 కలర్స్ కాంబినేషన్తో మనకి టోటల్ పళ్ళు అంతా కూడా 1 మీటర్ ఇచ్చారు. దీనికి సపరేట్ బోర్డర్స్ అంటూ ఏమి ఇవ్వలేదండి. ఓన్లీ మొత్తం టోటల్ అంతా కూడా మనకి ఒకటేలాగా ఉంటుంది. అలాగే టోటల్ శారీ అంతా కూడా ఓపెన్ చేసి చూద్దాం. కానీ ఇట్లాంటి శారీస్ ఏంటంటే ఏ ఏజ్ వాళ్ళు కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. టోటల్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారనమాట. బైలు పట్ మెటీరియల్తో పైన వచ్చేసి గ్రీన్ కలర్ ప్లెయిన్ తీసుకున్నారు. ఎటువంటి బోర్డర్ కూడా ఇవ్వలేదు మనకి పైన. అలాగే కింద చూసినట్లయితే మనకి స్కర్ట్ బోర్డర్ టైప్లో ఇచ్చారు. మనకి పళ్ళులో ఏవైతే 4 కలర్స్ రెడ్, అలాగే గోల్డ్, బ్లూ, గ్రీన్ కలర్ ఈ కలర్స్ అన్నిటితో కూడా మనకి ఇక్కడ టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. ఇట్లా కొంచెం బిగ్ బోర్డర్ స్కర్ట్ బోర్డర్ టైప్లో తీసుకున్నారు టోటల్. ఆ తర్వాత అంతా మళ్ళీ ఇది వచ్చేసి మనకి లంగావణి స్టైల్లో వస్తుంది. 2.5 మీటర్స్ మనకి గ్రీన్ కలర్ వస్తుంది. ఆ తర్వాత మిడిల్లో వచ్చేసి మనకి బైలు పట్టులోనే రెడ్ కలర్ తీసుకున్నారండి. మనం కుర్చీలు పెట్టుకునే ప్లేస్ మాత్రమే మనకి రెడ్ కలర్ ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ డిజైన్ చేంజ్ చేశారు. ఇక్కడ ఓన్లీ 2 కలర్స్ అనమాట. గోల్డ్ కలర్ అలాగే బ్లూ కలర్తో మాత్రమే లైన్స్ ఇచ్చారు. మళ్ళీ తర్వాత వచ్చేసరికి ఈ కుర్చీల పాట అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ యాస్టీస్గా షోల్డర్ పార్ట్లో మనకి ఏదైతే కలర్ ఇచ్చారో సేమ్ అదే కలర్ని కంటిన్యూ చేశారు. కాకపోతే ఇక్కడ మనకు ఒక చిన్న వేరియేషన్ ఉంటుందండి. మనకి ఇక్కడ బోర్డర్ ఏదైతే ఉందో పళ్ళులో వచ్చేసరికి స్కర్ట్ బోర్డర్ లాగా కొంచెం హెవీగా ఉండే విధంగా క్రియేట్ చేశారు కదా. ఇక్కడ వచ్చేసి మనకి 3 కలర్స్ కాంబినేషన్లోనే కొంచెం షార్ట్ సైజ్లోనే మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా కూడా మిగిలిన పార్ట్ అంటే కుషీల పార్ట్ రెడ్ కలర్ తర్వాత నుంచి మొత్తం అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి ఫుల్ డిజైనర్ బ్లౌజ్ వస్తుంది. ఆ కుచిళ్ళ పార్ట్లో ఏదైతే ఇచ్చారో కలర్ ఆ కలర్ మాత్రమే మనకి బ్లౌజ్ ఇచ్చారు. అంటే రెడ్ కలర్ అనేది ఓన్లీ బ్లౌజ్ పార్ట్లో అలాగే కుచిళ్ళ పార్ట్లో మిడిల్లో మాత్రమే వస్తుంది. టోటల్ ప్లెయిన్ ఇచ్చేసారనమాట. ఎటువంటి డిజైన్ కూడా ఇవ్వలేదు. ఇది వచ్చేసి బైలు పట్ కాబట్టి మనకి 6200 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఫుల్ ఫాలింగ్ మెటీరియల్తో ఇచ్చారు. కొంచెం డిజైనర్ వేర్ టైప్లోనే ఇచ్చారనమాట. లైట్ వెయిట్లో ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అంతా 2 వేరియేషన్స్ చూపించారు. ఒక చోట అంతా మనకి ఒక పార్ట్ అంతా కూడా వైలెట్ కలర్ మీద సెల్ఫ్ ప్రింట్ వచ్చింది. అంటే బ్లాక్ కలర్తో ప్రింట్ ఇచ్చారు. ఇంకొకటి వచ్చేసి రెడ్ కలర్ మీద బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో ప్రింట్ ఇచ్చారు. అక్కడక్కడ కూడా మనకి ఉలెన్ టైప్ ఆఫ్ వర్క్ అనమాట. ఇక్కడ చూసినట్లయితే సేమ్ రెడ్ కలర్లోనే ఉలెన్ టైప్ ఆఫ్ వర్క్తో ప్యాచెస్ లాగా ఇచ్చారు. అంటే రెడ్ కలర్లో అలాగే వైలెట్ కలర్లో కూడా మనకి సేమ్ ప్యాచెస్ వస్తాయి. అంటే ఉలెన్ టైప్లో మనకి లేస్ నెటెడ్ లాగా ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్లో మనకి 2 వేరియేషన్స్ చూపించారు. అలాగే టోటల్ శారీ అంతా కూడా మనకి రెడ్ కలర్ కాంబినేషన్లోనే వచ్చింది. దాంట్లో ఏంటంటే మనకి మ్యాంగో డిజైన్ ప్రింటెడ్ వర్క్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం టోటల్ అలాగే వస్తుంది. పైన వచ్చేసి మనకి బ్లాక్ కలర్తోనే ప్రింటెడ్ వర్క్ ఇచ్చేసి లేస్ వర్క్ ఇచ్చారు కదండి మనకి పళ్ళులో. సేమ్ అదే లేస్ వర్క్ని మనకి పైన కూడా క్రియేట్ చేశారనమాట. పైన బోర్డర్లో కూడా మనకి టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది పైన బోర్డర్. అలాగే కింద బోర్డర్ చూసినట్లయితే మనకి ఒక క్రీపర్ పార్ట్ డిజైన్ చేసి దానికి ఎక్స్ట్రా అనమాట. అంటే పళ్ళులో 2 కలర్స్ కాంబినేషన్స్ యూస్ చేశారు కదా. సేమ్ ఆ 2 కలర్ కాంబినేషన్తోనే 2 బోర్డర్స్ వచ్చే విధంగా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి వైలెట్ కలర్ తీసుకుని బ్లాక్ కలర్ ప్రింట్ ఇచ్చారు. కింద వైలెట్ కలర్ లేస్ ఇచ్చారు. అలాగే రెడ్కి వైలెట్కి మధ్యలో ఏదైతే జాయింట్ వస్తుందో ఆ జాయింట్ ప్లేస్లో వచ్చేసి మనకి వైలెట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న బోర్డర్ లాగా లేస్ ఇచ్చారనమాట. అంటే వేరియేషన్ చూపించారు. ఫుల్ ఫ్యాన్సీ శారీ ఇది. ఫాలింగ్ మెటీరియల్ ప్రింట్ కూడా చాలా చక్కగా ఇచ్చారు. మొత్తం టోటల్ శారీ అంతా కూడా మనం ఈ శారీలో 2 కలర్స్ వచ్చాయి కాబట్టి ఈ 2 కలర్స్లో ఏ కలర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా బాగుంటుంది. కాకపోతే ఇది మనకి షోల్డర్ పార్ట్ అంతా కూడా ఇట్లా రెడ్ కలర్ వచ్చింది కాబట్టి ఈ రెడ్ కలర్కి కాంట్రాస్ట్ కలర్ ఉండే విధంగా మనకి వైలెట్ కలర్తో ఇచ్చారు. ఇట్లా ప్లెయిన్ ఇచ్చారు వైలెట్ కలర్తో. దానికి బోర్డర్ వచ్చేసి రెడ్ కలర్ అండ్ వైలెట్ కలర్ తీసుకుని దాంట్లో ప్రింటెడ్ వర్క్ ఇచ్చారు ఇట్లా. కానీ చాలా బాగుంది. కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 1800 రూపీస్కి అవైలబుల్ ఉందండి. ఇప్పటి వరకు మనం చూసిన శారీస్ అన్నీ చాలా 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 బాగున్నాయి కదా. మరి మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్యుడి ధర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్.
చూసారు కదండి, లైట్ వెయిట్లో ఉన్న డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడతారమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanithatv ఛానల్లో చూడండి.